హలో ఫ్రెండ్స్, సాంబార్ వడ అండ్ మై బ్లడ్ షుగర్. జనరల్గా మినపప్పు అండ్ కందిపప్పులో ఎక్కువ కార్బ్స్తో పాటు ప్రోటీన్ అండ్ డైటరీ ఫైబర్స్ ఉంటుంది. ఆల్సో వీటి యొక్క గ్లైసిమిక్ ఇండెక్స్ తక్కువ, అంటే బ్లడ్లోకి షుగర్ అబ్జార్ప్షన్ రేట్ స్లోగా ఉంటుందని. మరి ఈరోజు ఈ రెండు సాంబార్ వడ తిని నా బ్లడ్ షుగర్ మీద ఎలా ఇంపాక్ట్ చూపిస్తుందో మన కంటిన్యూస్ గ్లూకోజ్ మానిటర్ చేసి తెలుసుకుందాం. ఫ్రెండ్స్, రిమైండర్ ఏంటంటే నాకు డయాబెటీస్ లేదు. ఆల్రైట్, 2 hours బ్యాక్ తిన్న రెండు సాంబార్ వడ యొక్క కంటిన్యూస్ గ్లూకోజ్ మానిటర్ రిజల్ట్స్ చూసినట్లయితే హై బ్లడ్ షుగర్ స్పైక్ 137 mg/dL అయితే అయింది. డయాబెటీస్ ఆర్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉన్న వారికి అయితే ఇంకా ఎక్కువ పాయింట్స్ బ్లడ్ షుగర్ స్పైక్ అయ్యే ఛాన్స్ ఉంది. మనకి పప్పు నుండి యాంటీ ఆక్సిడెంట్స్, డైటరీ ఫైబర్స్ అండ్ ప్రోటీన్స్ వచ్చినప్పటికీ దానిలో కార్బోహైడ్రేట్స్ కంటెంట్ ఎక్కువ ఉండటం వల్ల రెండు సాంబార్ వడలు డయాబెటీస్ లేదా వెయిట్ లాస్ జర్నీలో ఉన్న వారికి కరెక్ట్ ఆప్షన్ కాదు. గుడ్ న్యూస్ ఏంటంటే బ్లడ్ షుగర్ క్విక్ స్పైక్ అండ్ క్రాష్ లేదు, ఎందుకంటే దాల్లోని ఫైబర్స్ అండ్ ప్రోటీన్స్ డైజెషన్ని స్లో చేసి లాంగర్ పీరియడ్ ఫుల్లర్ అండ్ సాటిస్ఫైడ్ ఫీలింగ్ని ఇస్తుంది. ఆల్రైట్ ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే ఫ్రెండ్స్తో తప్పకుండా షేర్ చేయండి. నెక్స్ట్ టైం నేను ఏ ఫుడ్ ఐటమ్ ట్రై చేయాలనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. మీ హెల్త్ అండ్ సేఫ్టీయే నా టాప్ ప్రయారిటీ.